ఆగండి ఆగండి, కాస్త సమయం మాకు ఇవ్వండి. ఎంతో రుచికరమైన, సింపుల్ అయిన, త్వరగా అయిపోయే వంటకంతో ఈరోజు మీ ముందుకొచ్చేసా. ఉదయం టిఫిన్ అలాగే సాయంత్రం స్నాక్స్గా కూడా దీనికి స్థానం ఇవ్వచ్చు. పిల్లలు చాలా ఆస్వాదిస్తూ తింటారు. చాలా రుచిగా ఉంటుంది, చాలా త్వరగా అయిపోతుంది. సాయంత్రం పిల్లలు వచ్చిన వెంటనే ఇది చేసి పెట్టండి. ఇది ఎలా చేయాలనేది మీరు చూస్తూ ఉండండి. మీకు ఒక చిన్న సంఘటన నేను చెబుతాను. ఫుడ్ గురించి కాదండి, వేరే ప్రదేశానికి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన మాట ఇది. పిఠాపురానికి కొంచెం సమీపంలో ఉన్న కాండ్రకోట అనే ఊరికి వెళ్ళాము. ఎందుకంటే అక్కడ నూకాలంబకమ్మ అమ్మవారి ఆలయం ఉంది. చాలా ఫేమస్ అండి. ఎంతో విశిష్టత కలిగిన దేవాలయం. అక్కడ చిన్న సంఘటన. నలుగురు ఆడవాళ్ళు భిక్షం వెయ్యమమ్మా అని అడుగుతున్నారు. అప్పుడు అటుగా వెళుతున్న ఒక వ్యక్తి 2 రూపాయలు ఇచ్చి ఇద్దరూ తీసుకోండి మొదట ఆమెకి ఇచ్చాడు. ఆమె ఇవ్వలేదు. కొద్దిసేపు వరకు డబ్బులు ఇస్తుందేమో అని చూసింది రెండో ఆమె. ఎందుకు ఇవ్వకపోతే ఇంకేముంది, గొడవ మొదలైంది. ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకున్నారు. ఆ వ్యక్తి సహాయం ఇలా గొడవలకు దారితీసి భక్తులకు ఇబ్బంది కలిగించింది. కాబట్టి సహాయం చేయండి, కానీ ఇలా చేయకండి. మన తప్పేమీ లేకపోయినా వాళ్ళు సరైన వాళ్ళు కాకపోతే ఇదిగో ఇలాగే ప్రవర్తిస్తారు. ఇటువంటి సంఘటన మీకు ఎప్పుడైనా ఎదురైందా? ఇదండి విషయం. ఇక చూడండి, మన వంటకం పర్ఫెక్ట్గా సరిగ్గా సెట్ అయిపోయిందనమాట. ఇలా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. టిఫిన్లో కూడా చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ట్రై చేయండి.